అప్పుడే వాళ్ళకి కడుతుండే ఎక్స్ సర్పంచ్. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు వారం బిల్లు వాటర్ వస్తలేదు. గ్యారంటీ వారంటీ 6 నెలల కాలిపోయిన గ్యారంటీ వారంటీ ఏముండదు. అంటే ఎండలో మొత్తం చెమట అయిపోయింది. చెమట అయిపోతే నేను టాకీ దగ్గరకు వచ్చి నీళ్ళు కాలు చేతులు కడుకుందామంటే నీళ్ళు వస్తలేవు. అసలు ఒక్క చుక్క నీళ్ళు లేవు. నీళ్ళు తాగదామంటే ధూప అవుతున్నది. నీళ్ళు తాగదామంటే నీళ్ళు లేవు. అసలు చూడండి మీరే, ఏ నెల కన్నా నీళ్ళు వస్తున్నదేమో చూడండి. ఏ నెల కన్నా నీళ్ళు ఉందా? 4 నెలలు నింపుతున్నా మొత్తం. ఒక్క నెల కన్నా మొత్తం పేయి మొత్తం ఇట్లా చెమటతో నిండిపోయింది. హైదరాబాద్ నుంచి వచ్చిన. ఇప్పుడు ప్రజలంతా ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి. చెత్త ఏంది, ఒకసారి క్లీనింగ్ ఏం లేదు అసలు. ఇక్కడ ఏముందని చెప్పండి ఒకసారి. ఏముంది చూడండి ఒకసారి. క్లీనింగ్ అంతా సోషల్ మీడియా చేసేది. సోషల్ మీడియా ప్రతి దానికి పోస్టులు చేసేది. పని తక్కువ మొత్తం. ఏడున్నారు ఇలా క్లీనింగ్ ఇదేనా? ఇప్పుడు ప్రజెంట్ చూడండి, మీరే చూడండి. ఇక్కడ ఇంకా కూడా బయటికి వస్తలేదు. బయట నేను చేపిస్తా అని కూడా అంటలేదు. గ్రామ సభ క్యాన్సల్ అని చెప్తున్నారు. మన సెక్రటరీ సాబు 11 గంటలకు మీటింగ్ అని చెప్పారు. తర్వాత 11 గంటలకి ఇక్కడికి వస్తే 11 గంటలకే మన సెక్రటరీ సాబ్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కుర్చీ లేదు, టెంట్ లేదు, ఏది లేదు. ఇక్కడ దాకా వస్తాం అంటే ఒక రోజు కూలీ పోయింది, ఒక బస్ కిరాయి పోయింది. అంత ఇంతనే 2 నుంచి 3 వేలు లాసు. ఎందుకోసం వచ్చిన 3 వేలు పోతే పోయింది. నేను దెగులవాడికి వస్తే నాకు న్యాయం అవుతుందని నేను దెగులవాడి వరకు వచ్చినాం. ఇక్కడేమో సెక్రటరీ సాబ్ రావాల్సింది 10:30కు. సెక్రటరీ సార్ ఎప్పుడు వచ్చారు? 11 గంటలకి ఇక్కడికి వచ్చారు. గ్రామ సభ ఉందా అంటే ఉన్నదని చెప్పారు. తర్వాత సర్పంచ్ గారితో సెక్రటరీ సార్ మాట్లాడింది వీడియోలతో సహా ఉంది. ఇప్పుడు నేను క్యాన్సిల్ చేస్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను. అది కూడా 11:30 క్యాన్సిల్ అని చెప్తున్నాడు. ఇంతకుముందు 11 గంటలకు నేను అడిగినప్పుడు నా దగ్గర వీడియో ఉంది, అప్పుడు నేను పెడతా అని చెప్పిండు. ఇప్పుడేమో క్యాన్సిల్ అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎందుకోసం? నేను వీడియో తీసినా కాబట్టి నేను ఈరోజు పెట్టట్లేదు, ఇంకో నెక్స్ట్ సారి పెడతా అని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రజలు కూడా క్యాన్సిల్ అనేది తెలియదు. ప్రజలు అందరూ వచ్చారు. ఇప్పుడు ఒక్కొక్కరికి చూసి వాళ్ళు కూడా పని వదులుకొని వచ్చిన వాళ్ళే. అందరికీ పనులు ఉన్నాయన్న. కానీ ఇప్పుడు కూడా ఇంత బయటకు వస్తలేదు సెక్రటరీ సార్. మెయిన్ ఇబ్బంది గ్రామ సభ పెట్టాలనేది. గ్రామ సభ కోసం వచ్చినా నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన గ్రామ సభ కోసం చెప్పింది సర్పంచ్ వినారా? నేను 5 ఏళ్ళు సర్పంచ్ చేసిన. సెక్రటరీ అన్నది సర్పంచ్ చేయాలా? ఇప్పుడు సర్పంచ్ రాలే, నేను జిరాక్స్ చూడండి. ఏడన్నా సాఫ్ సఫాయి ఏమన్నా ఉందా? ఇక్కడ చూడండి ఒకటి అంటే ఒక చటాయి లేదు, ఒక కుర్చీ లేదు. ఈ రోజు పరిస్థితి వచ్చింది. నేను ఈడ వచ్చి ఇప్పుడు డైరెక్ట్ హైదరాబాద్ నుంచి మీటింగ్ కోసమే వచ్చిన. ఈడ డైరెక్ట్ వచ్చి రోడ్డు మీదనే కూర్చున్నా. ఈడ పరిచింది లేదు, ఒక కుర్చీ లేదు, ఒక టెంట్ లేదు. దేనికోసం? అన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. పైసలు అయితే ఖర్చు చేస్తున్నారు. నెంబర్ వచ్చి మనకు అపోజిషన్ చేస్తే వాళ్ళు ఇల్లు రాదంట. మాతో మాట్లాడితే అపోజిషన్ లో ఉన్న తిరిగితే ఇంద్రమ్మ ఇల్లు రావంట. అపోజిషన్ తో మాట్లాడితే వాళ్ళకు రావద్దంట. అట్లాంటి రోడ్లు వేయించినాం అంటే వేరే ఊరికి సిసి రోడ్లు వస్తలేవా? ఖాళీ మా దెగులవాడికి వస్తున్నాయా స్పెషల్ సిసి రోడ్లు? అంటే వేరే పని ఏదైనా చూపెట్టాలి కదా. ట్యాంకీ కట్టిరు, ట్యాంకీలు అన్నీ 4-5 ట్యాంకీలు కట్టిరు, ఒక్క దాంట్లో నీళ్ళు వస్తలేవు. నేనే ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన మొత్తం చెమట అయిపోతే అక్కడ పోయి ముఖం కడుకుందామని నీళ్ళకి పోతే అసలు ఒక చుక్క నీళ్ళు వస్తలేవు. తాగదామంటే నీళ్ళు లేవాడ. సెక్రటరీ గారు దేనికి ఆన్సర్ చెప్తలేరు. పోస్ట్ పాండ్ అంతే. దేనికి రెస్పాండ్ అవుతలేదు. సార్ మీరు ఏ టైంకి వచ్చారంటే రెస్పాన్స్ లేదు, ఏం చేస్తున్నారంటే రెస్పాన్స్ లేదు, దేనికి రెస్పాన్స్ లేదు అసలు. అంటే ఓన్లీ ఒకటి సోషల్ మీడియా ఒకటి హైలైట్ చేస్తున్నారు. ఏదన్నా ఒక చిన్న పని చేస్తే దానికి పెద్దగా చేసి చూపెడుతున్నారు. అంతే ఫోజులు తప్ప ఏం లేదు. ఇక్కడ పని అయితే అసలు జీరో. ఇక్కడ చెత్త చెదారం అసలు లైట్లు బీట్లు అది ఏం చూస్తలేరు వాళ్ళు. ఒకటే మేము చేసినాం, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినాం, అంతవరకే ఉన్నది ఇలా పని. ఇప్పుడు నీళ్ళు వస్తలేవు అసలు. మోరీ క్లీనింగ్ ఏం లేదు ఇక్కడ. సెక్రటరీనే టైంకి రానప్పుడు 7 నుంచి అయితే టైం. సెక్రటరీ గారికి మేము ఒకటే కోరుతున్నాం, ఊరు తరపు నుండి మీరు కరెక్ట్ టైంకి రావాలి సార్, టైంకి వచ్చి కరెక్ట్ టైంకి మెయింటెనెన్స్ చేయాలని కోరుతున్నాం మేము సెక్రటరీ గారికి. ఇప్పుడు గ్రామ సభ ఈరోజు పెట్టాలని మేము డిసైడ్ అయినాం. ఖచ్చితంగా మీరు పిలిపించి గ్రామ సభ ఈరోజు నిర్ణయించాలి. ప్రజలందరూ ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు, గ్రామ సభ కోసమే వెయిట్ చేస్తున్నాం. మేము హైదరాబాద్ ఇంకా పోవాలి, కంపల్సరీ పోవాలి ఈరోజు. మాకు రేపు డ్యూటీలు ఉంటాయి. మేము ఎందుకోసం వచ్చినామంటే మాకు బాధ ఉంది కాబట్టి మేము దెగులవాడి దాకా వచ్చినాం. ఇప్పుడు మా ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు. ఖచ్చితంగా మేము గ్రామ సభ ఏదైతే ఉందో మాట్లాడే మేము వెళ్ళిపోతాం. మేము ఇంకా రాలేం. ఇంకా మీరు 15 డేస్కో మీరు 10 డేస్కో అట్లా పెడతారు కానీ మేము రాలేము. ఇప్పుడు ఈరోజే ఏమున్నా ఈరోజు మాట్లాడి వెళ్ళిపోతాం మేము.